హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు గంగమ్మ జాతర అనమాట. సో, అందుకే మేము వేషం వేసుకొని దర్శనానికైతే వెళ్తున్నాము. సో, అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు వేషం వేసుకొని వెళ్తూ ఉంటారు. సో, టైం లేనప్పుడు అన్ని వేషాలు కూడా ఒకే రోజు వేసుకొని కూడా వెళ్ళొచ్చనమాట. సో, మేమైతే దర్శనం చేసుకోవడానికి ఫస్ట్ వేషాలమ్మ గుడికొచ్చామనమాట. మెయిన్ వేషాలమ్మ అంటే ఈవిడే చిన్న గంగమ్మ. తాతయ్య గుంట గంగమ్మ అంటే పెద్ద గంగమ్మ అనమాట. ఈమె చిన్న గంగమ్మ అనమాట. సో, ఫస్ట్ మేము ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్దామని చెప్పేసి, సో, ఇక్కడ దర్శనం చేసుకోవడానికి వచ్చాము. మేము మా పిన్ని వాళ్ళు రావడానికి లేట్ అవుతుందనేసి ఇక్కడికి వచ్చామన్నమాట. అందులోపు దర్శనం చేసుకుందామని. సో, ఇక్కడికి వచ్చిన వెంటనే చూడండి అసలు అబ్బాయిలు అమ్మాయిల వేషము పుష్పాలో చూస్తాం కదా. సో, ఇదైతే కొన్ని సంవత్సరాలుగా ఉందన్నమాట ఈ ఆచారం అనేది. అబ్బాయిలు అమ్మాయిల వేషం వేసుకొని గంగమ్మ దర్శనానికి వస్తే కొంతమంది ముక్కుబడిగా కూడా వేసుకుంటూ ఉంటారనమాట. ప్రతి ఇయర్ వేసుకుంటుంటారు. కొంతమంది 3 ఇయర్స్ 5 ఇయర్స్ అలా వేసి స్టాప్ చేస్తారు. కొంతమంది అయితే పుట్టినప్పటి నుంచి వాళ్ళ మమ్మీ వాళ్ళు వేసుంటారు కదా. సో, అలానే కంటిన్యూ చేసుకుంటారు. మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా వేస్తూ ఉంటారు. ఇక్కడ అబ్బాయి వచ్చి అమ్మాయిలాగా వేషం వేసుకొని అమ్మవారికి వచ్చి దర్శనం చేసుకుంటే అక్కడ వాళ్ళ ఆ మొక్కుబడి అనేది తీరినట్టు అనమాట. సో, అలా చాలామంది వేసుకుంటూ ఉంటారు. మ్యారేజ్ అయిన వాళ్ళు పెద్దవాళ్ళు కూడా వేసుకుంటూ ఉంటారు. చిన్నవాళ్ళే కాదు, మిడిల్ ఏజ్ వాళ్ళే కాదు, పెద్దవాళ్ళు కూడా వేసుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ ఇలా వేస్తే చాలా మంచిది. ఇక్కడ వచ్చి వేషాలమ్మ గుడి ఇక్కడ చూసారా, మాతంగి వేషం అనమాట. మాతంగి వేషం అంటారు. సో, ఇలా ఒంటి నిండా గంధం పూసుకొని పైన మల్లెపూలు అలా చుట్టుకున్న వాళ్ళని మాతంగి వేషం అంటారనమాట. సో, ఇలా డిఫరెంట్గా వేసుకొని వస్తూ ఉంటారు. దేవుళ్ళు వేషం వేసుకుంటూ ఉంటారు. ఆడవాళ్ళ అమ్మాయిల వేషం వేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చి రాక్షసులు వేషం వేసుకుంటూ ఉంటారు. వాళ్ళ ఇష్టం అనమాట. ఇక్కడ ఒక్క వేషం వేయాలి అని ఏం లేదు, వాళ్ళ ఇష్టము. ఏ వేషం అన్నా వేసుకొని రావచ్చు. ఆ గంగమ్మ తల్లికి అయితే అలా వేసుకొని వస్తే చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే అప్పుడు ఒక రాక్షసుడిని చంపడానికి ఆవిడ ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేషంలో వెళ్ళేదన్నమాట. సో, అందుకు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క వేషం వేసుకొని వస్తూ ఉంటే ఆవిడకి అదైతే గుర్తు వస్తుందన్నమాట. అది చాలా మంచిది. సో, మేము ఇక్కడైతే దర్శనం అయితే చేసేసుకున్నాము. చాలా బాగా దర్శనం అయింది. కొంచెం ఫ్రీగానే ఉండింది ఇక్కడ. దర్శనం చేసుకొని నెక్స్ట్ పెద్ద గంగమ్మ గుడి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయినామన్నమాట. సో, అక్కడే ఉంది టాస్క్, అసలైన టాస్క్ అనేది. ఎందుకంటే ఇక్కడ ఫుల్ రష్ ఉంటారు. మనం దర్శనంకి వెళ్ళాలి అంటేనే భయం వేసేస్తుంది. అలా ఫుల్ రష్ ఉంటారనమాట. సో, చిన్నగంగమ్మ దగ్గర కూడా చాలా రష్ ఉంటారు. కానీ మేము వెళ్ళేసరికి కొంచెం ఫ్రీ అయింది. ఇక్కడ ఇంకా ఫ్రీ అవ్వలేదు పెద్ద గంగమ్మ గుడి దగ్గర. సో, మేము వెళ్ళి మా పిన్ని వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. సో, కలిసి దర్శనానికైతే వెళ్దామనేసి దర్శనానికైతే వెళ్ళి వచ్చేసాము. ఇక్కడ రష్ అయితే ఉన్నారు కానీ దర్శనం అయిపోయింది. సో, వీడొచ్చి సందీప్ అనమాట. మా ఆడబిడ్డ కొడుకు జాతరకు అనేసి వచ్చారు తిరుపతికి. ఫస్ట్ టైం అనమాట వీళ్ళు జాతర చూడడము, తిరుపతి జాతర. సో, ఇలా ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ వచ్చి పుష్ప సాంగ్కి డ్యాన్స్ చేస్తున్నారనమాట. పుష్ప వేషం వేసుకున్న వాళ్ళు. సో, అక్కడ మ్యూజిక్ పెట్టి డ్యాన్స్ చేస్తున్నారు. అసలు జాతర అంటే ఇలా ఉంటుందని ఇక్కడికి వచ్చాక అర్థమైంది. జాతర వైబ్స్ అనేది ఎలా ఉందంటే వాడైతే డ్యాన్స్ వేయాలనుకుంటున్నాడు కానీ సిగ్గేస్తుంది. మేము బలవంతంగా వెయ్యి అన్నా కూడా వాడు వేయట్లేదన్నమాట. సో, సిగ్గుపడుతున్నాడు వేయడానికి. వెయ్యాలని ఉంది కానీ అక్కడ జనాలు చూసి సిగ్గేస్తుంది అనమాట వాడికి. కానీ నెక్స్ట్ మళ్ళీ వేశాడనమాట డ్యాన్స్ అనేది. మళ్ళీ కొంచెం ముందుకు వచ్చేసరికి ఇక్కడ అమ్మవార్లు అయితే వీళ్ళైతే సిస్టర్స్ లాగా ఉన్నారు, ఒకేలా ఉన్నారు. అమ్మవారు వేషం వేశారు, డ్యాన్స్ వేస్తున్నారనమాట. వీళ్ళు కూడా సేమ్ పుష్ప సాంగ్కే వేశారు. సో, విత్ సాంగ్ పెట్టామంటే మనకు కాపీరైట్ పడుతుంది కదా, నేను అందుకే సాంగ్ తీయేశాను, వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో, వీళ్ళు కూడా పుష్ప సాంగ్కే డ్యాన్స్ చేశారనమాట. సో, చాలా బాగుంది అసలు. నెక్స్ట్ అక్కడంతా జాతర అంతా చూసి వచ్చాము. అప్పుడే పొంగళ్ళు కూడా స్టార్ట్ చేశారు ఇక్కడ. పొంగల్ అనేది మామూలుగా మార్నింగ్ 3 నెక్స్ట్ 12 నుంచే స్టార్ట్ చేస్తారు. బిఫోర్ నాకు తెలిసి ఇప్పుడు 10 అవుతుంది టైము. ఇప్పటి నుంచే పొంగల్ అనేది స్టార్ట్ చేశారు. నేను అదే అనుకుంటున్నా, అప్పుడే పొంగల్ స్టార్ట్ అయిపోయిందా అనేసి. సో, ఎవరి ఇష్టం వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారనమాట. సో, మేము మళ్ళీ వేషాలమ్మ గుడికి వచ్చాం. ఎందుకంటే మేము
దర్శనం చేసేసుకున్నాం కదా. సో మా పిన్ని వాళ్ళు దర్శనం చేసుకోలేదు, మా ఆడపడుచు వాళ్ళు మొత్తం ముగ్గురు ఉన్నారనమాట. సో వాళ్ళు దర్శనం చేసుకోలేదు, వాళ్ళ కోసం మేము మళ్ళీ రిటర్న్ ఇక్కడికి వచ్చాము. దర్శనం అయితే అయిపోయింది. ఇది మిడ్ నైట్ అభిషేకం అనమాట వేషాలమ్మ గుళ్ళో. నెక్స్ట్ డే జాతరకి ముందు రోజు అభిషేకం చేస్తున్నారు. చాలా మంచిది. నైట్ అయితే 11:30కి స్టార్ట్ అయింది, 11:15 11:20కి స్టార్ట్ అయింది అభిషేకము. 12కి అంతా అభిషేకం అయితే అయిపోతుంది. ఇది వచ్చి కొంచెం సింపుల్ అనమాట. ఫ్రైడే నైట్ అయితే ఫుల్ పెద్ద అభిషేకం చేస్తారు, చాలా బాగుంటుంది. సో అభిషేకం నీళ్ళు ఏం చేస్తారంటే పసుపుతో అభిషేకం చేస్తుంటారు అమ్మవారికి. ఆ పసుపు నీళ్ళు మన ముఖాన్ని జల్లుతారనమాట. సో మనకి ఏదన్నా మూదేవిగా ఉన్నా, డల్గా ఉన్నా, ఏదన్నా డిస్టర్బెన్స్గా ఉన్నా కూడా మనకి వెళ్ళిపోతుంది. ఇది వచ్చి అడుగడుగు దండాలన్నమాట. ఇది నేను 13 years ముందు చూశాను, నా పెళ్ళిగాక ముందు. నెక్స్ట్ ఇప్పుడే చూస్తున్నాను, చాలా హ్యాపీ అనిపించింది. ఇలా అడుగడుగు దండాలు కూడా చాలామంది పెడుతూ ఉంటారు, చాలా మంచిది. సో నేను ఫస్ట్ 1 time అయితే చేశాను అడుగడుగు దండాలు, మళ్ళీ చేయలేదు. సో ఇదే అండి జాతర వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్